ఏంటంటే మనకి తర్వాత ఇప్పుడు యాకిని అంటే ఏం లేదు, మొటిములు అనమాట. ఇది చాలా పెద్ద సమస్య. చూడటానికి ఇది మనం క్లాస్‌లో చెప్పుకోవడం అంత అవసరమా అనిపిస్తుంది. కానీ పేషెంట్ చాలామంది వస్తుంటారు. పిల్లలు వస్తుంటారు. టీనేజర్స్‌లో చాలా పెద్ద సమస్య ఇది. వాళ్ళు పాపం సరైనటువంటి మార్గదర్శకత్వం లేక క్రీమ్స్ అవి ఇవి లోషన్స్ తర్వాత ఏవో ఫేస్ ప్యాక్‌లని అవని ఇవని వాడేసి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేసి ఆ మొఖం అంతా పాడు చేసేసుకొని ఏవండీ కొంతమందేమో తెల్లగా ఉన్న మొఖం కాస్త ఈ క్రీమ్స్ అన్ని వాడిన తర్వాత నల్లగా అయిపోయి లేకపోతే ఎలర్జీస్ వచ్చేసి నానా హింస పడతా ఉంటారు. ఇలాంటి సమస్యకి ఈ మొటిమలకి మన హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి మందులున్నాయి. ఆ మందుల్లో కూడా ఎక్కువేమీ లేవు. ఒక 4, 5 మందులు చెప్తాను అంతే. ఆ 4, 5 మందుల్లో నేను వాడే మందులు ఒకటో రెండో ఉంటాయి అంతే. అది ఎలా ఇస్తే నేను చెప్తాను చూడండి. ఇలా ఉఫ్ అంటూ ఊదేస్తాం అలా ఊదేసినట్టు ఉంటాయి మందులు. కానీ సరైనటువంటి హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఆ పేషెంట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు తెగ ప్రయోగాలు చేసేస్తుంటారు. ప్రయోగాలు చేసేసి ఆళ్ళకి విసుగు పుట్టించేసి ఇంకా నాకొద్దు హోమియోపతి అన్న టైప్‌లో తయారు చేస్తా ఉంటారు. దానికి కారణం ఏంటంటే కొన్ని దీని మీద ఈ సబ్జెక్ట్ మీద సరైనటువంటి కమాండ్ లేకపోవటం అనమాట. అందువల్ల మనకి యాక్నే లేదా పింపుల్స్ అనమాట. ఆ! యాక్నే లేదా పింపుల్స్. అది హోమియోపతి ట్రీట్మెంట్. అందువల్ల మనకేంటంటే దీని గురించి ఈవేళ ఈ క్లాస్‌లో మనం చెప్పుకుందాం. ఇది మీరు గనక ఈ క్లాస్‌ని మీరు బాగా విన్నట్లయితే, మీరు మీ దగ్గరకొచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా చాలా బాగా చక్కగా మీరు వైద్యాన్ని చేయగలుగుతారనమాట. అందువల్ల ఆహ్, ఈ క్లాస్‌లో మీరు ఈ యాక్నే గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. పింపుల్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. మనకి నెట్‌లో ఉన్నటువంటి ఫోటోలు తీయటం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇలాగా ఉంటా ఉంటాయి. ఒకటి 2 ఫోటోలు తీసుకొచ్చా. ఇంగో ఇలా కొన్నేమో ఈ సెగ్గడ్లా వచ్చేస్తుంటాయి చిన్న చిన్న బొడిపిల్లాగా. కొంతమందిలో పచ్చూల్స్‌లా ఉంటాయి. అంటే చీమకుక్కుల్లా ఉంటాయి. కొంతమందిలో ఎలా ఉంటాయంటే చిన్న రైజ్డ్ మనం ఏమంటామంటే మాక్యూల్స్ అంటాం గదా! పాప్యూల్స్, మాక్యూల్స్ ఇలాగా. ఆ రకంగా కొద్ది చిన్నవి ఉంటా ఉంటాయి. కొంతమందిలో మొఖం అంతా కూడా అలిమేస్తా ఉంటాయి. ఆ రకంగా మనకి ఈ యాక్నేలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఫేస్ మీదొస్తాయి, నుదురు మీదొస్తాయి, లేకపోతే ఈ షోల్డర్స్ మీదొస్తాయి. లేకపోతే కొంతమందిలో వీపు మీద వచ్చేస్తుంటాయి. ఆ! ఇలాగ మనకి కారణాలు ఏమైనప్పటికి కూడా ఇది టీనేజర్స్‌లో ఉన్నటువంటి పెద్ద సమస్య అనమాట. దీన్ని గనక మీరు చక్కగా దాన్ని అవగాహన చేసుకొని మంచి మందిచ్చినట్లయితే మీరు అద్భుతంగా దీన్ని బాగా ట్రీట్ చేయగలరని నా ఉద్దేశం అనమాట. ఇకపోతే ఈ పింపుల్స్ అనే సబ్జెక్ట్‌లోకి మనం ఎళ్తున్నాం. ఇట్ ఈస్ ఎ కామన్ స్కిన్ కండిషన్. టీనేజర్స్‌లో సర్వసాధారణం ఇవన్నీ కూడా. మనందరూ కూడా ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కదా! ఎక్సర్‌సైజ్ సెబమ్ ప్రొడక్షన్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే, అది ఆ స్కిన్‌లో ఏమవుతుందంటే, సెబమ్ అనేటటువంటి ఒక ఆయిల్ సెక్రీషన్ లాంటిది బాగా ప్రొడక్ట్ అవ్వటం వల్ల, ఈ పింపుల్స్ అనేవి వస్తాయనేది చెప్తా ఉంటాడనమాట. హెయిర్ ఫాలికల్స్ బ్లాక్డ్ బై ది ఆయిల్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్, బాక్టీరియా అండ్ ఇన్‌ఫ్లమేషన్ లీడింగ్ టు పింపుల్స్. ఇక్కడ జరిగేటువంటి ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే, మనకి స్కిన్‌లో వచ్చేటువంటి మార్పుల వల్ల పింపుల్స్ అనేవి వస్తా ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా ఎక్కడెక్కడ వస్తాయంటే ఫేస్ మీద వస్తాయి, చెస్ట్ మీద వస్తాయి, వీప్ మీద వస్తాయి, షోల్డర్స్ మీద వస్తాయి. ఎక్కడొచ్చినప్పటికి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలు గనక ఉన్నట్లయితే, దాన్ని బట్టి గనక మందిచ్చినట్లయితే చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఒక నెలలో తగ్గిపోతాయి మొత్తం అన్నీ. వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నప్పుడు కూడా ఒక నెలలో తగ్గిపోతాయి. లేదు ఈ మధ్య రీసెంట్‌గా 15 రోజులు బట్టి వీళ్ళు సఫర్ అవుతున్నారంటే మీరు మందిచ్చిన తర్వాత వారం రోజుల్లో తగ్గిపోతాయి. మీరు ఇచ్చేటువంటి డ్రగ్ చాలా యాక్యురేట్‌గా ఉండాలన్నమాట. అంతే తప్పించి వా ఏవేవో మందులిస్తే మాత్రం అది ఇబ్బందవుతుంది. అంటే సరిగ్గా తగ్గవు అంతకంటే ఇంకా. దీనికి కారణాలేంటంటే మనం హార్మోనల్ చేంజెస్ అన్నమాట. మనకి ఆ వయసు రీచ్ వచ్చేటువంటి హార్మోన్స్‌లో చేంజెస్ రావటం వల్ల ప్యూబర్టీ అంటే యుక్త వయసు వచ్చేటప్పుడు. అలాగే పీసీఓఎస్ మనకి ఓవరీస్‌లో సిస్టులు రావటం, అలాగే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు వీటిలో కూడా మనకి పింపుల్స్ వస్తా ఉంటాయి. అలాగే కొంతమందిలో ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్ చేంజెస్ వల్ల పింపుల్స్ వస్తా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్. లోపల ఆ గ్రంథుల్లో ఏమవుతుందంటే స్కిన్ తాలూకా గ్రంథుల్లో బాగా ఓవర్‌గా ఆయిల్ ప్రొడక్షన్ జరిగిపోతుందన్నమాట. అలాగే కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అలాగే ఆయిలీ కాస్మెటిక్స్. కొంతమంది అవసరం లేకుండా ఏం చేస్తారంటే మన నేట్రోమోర్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్‌లో ఎక్కువ క్రీమ్స్ వాడుతా ఉంటారు. అందంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. దానివల్ల ఎక్కడన్నా సరే పలానాది ఇలా పనిచేస్తుంది. ఈ క్రీమ్ వాడిన తర్వాత ఇలా ఉండేవాడు ఇలా అయిపోయింది ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తే వీళ్ళు వెంటనే తెప్పించుకొని దాన్ని పూసేసుకుంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా లేనటువంటి పింపుల్స్ అన్నీ మళ్ళా రావటం మొదలవుతాయి. అలాగే స్ట్రెస్ ఒకటి కారణం. అలాగే హైలీ హై గ్లైసెమిక్ డైట్. గ్లైసెమిక్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం అనమాట. అందులో ముఖ్యంగా స్వీట్స్ ఒకటి, జంక్ ఫుడ్ ఒకటి.
ఈ బాగా ఎక్కువ తినటం వల్ల కూడా మనకి ఈ పింపుల్స్ కానీ యాక్నే కానీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాజేషన్స్. ఇకపోతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఆఫ్ యాక్నే ఆర్ పింపుల్స్. మనకి ఈ పింపుల్స్ కానీ మొటిముల్లో కానీ మనకు హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఏ మందులు మనం ఎక్కువగా వాడతాం? కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్. కానీ ఇక్కడ ఎక్కువ ఇండికేట్ అయ్యేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టండి. కార్బోయానిమాలిస్ ఒకటి, మీకు ఎవరికీ తెలియదు. కార్బోయానిమాలిస్ అద్భుతంగా పనిచేస్తుంది. అందరికీ తెలుస్తున్నటువంటి యూనివర్సల్ డ్రగ్ ఏంటి? కాలిబ్రోమేటం. తగినా తగ్గపోయినా తగ్గేస్తా ఉంటారు. డాక్టర్ దగ్గర పోగానే పింపుల్స్ అని చెప్పగానే కాలిబ్రోమేటం 30, లేకపోతే తగ్గకపోతే 200. అది ఎందుకు పనిచేస్తుందో దాని లక్షణాలు ఏంటో ఎవరికీ తెలియదు. స్పెసిఫిక్గా వాడుతూ ఉంటారు, అటర్ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు. అలాగే హెపార్సల్ఫ్ ఒకటి, నెక్స్ట్ గ్రాఫైటిస్ ఒకటి, సల్ఫర్ ఒకటి. ఈ 5 మందులతోనూ చాలా అద్భుతాలని మనం సృష్టించవచ్చు అనమాట వీటితో. ఏమండి, చాలా నేను చూస్తూ ఉంటాను. చాలామంది మిగతా వైద్య విధానాలు వాడేవాళ్ళు ముఖం అంతా పాడైపోతుంది, గుంటలు పడిపోతుంటాయి, క్రీమ్లు వాడేస్తుంటారు, యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు, లోషన్స్ వాడేస్తుంటారు ఫేస్లో, అలాగే ఫేస్ ప్యాక్లు వేసేసుకుంటూ ఉంటారు. 1 ఇంచు మాత్రం కూడా తగ్గదు. కానీ ఇలాంటి మందుల్లో కనుక ఏదైనా ఒక మందు పడిందా వాడి యొక్క ఆ పింపుల్స్ అనేవి శుభ్రంగా పోయి మళ్ళీ అంత ముందున్నటువంటి గ్లో అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి మదర్ టించర్స్ అనమాట. డ్రగ్స్ గురించి చెప్పుకున్నాం. మరి మదర్ టించర్స్ కూడా ఏది పని చేస్తుందో చెప్పుకోవాలి కదా. దాంట్లో బెర్బెరిస్ ఎక్విఫోలియం అని ఓ మదర్ టించర్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే మనం ఏదైనా దూది పెట్టేలా అద్దుకోవచ్చు, లేకపోతే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఓ 10 చుక్కలు ఒక కొన్ని నీళ్ళలో, అంటే ముఖం కడుక్కోవడానికి అవసరమైనటువంటి నీళ్ళు ఎన్ని ఉంటాయి దాంట్లో 10 కానీ 20 చుక్కలు కానీ వేసుకుని ఆ గోరువెచ్చని నీళ్ళతో కనుక రోజు ముఖం వాష్ చేసుకున్నట్లయితే ఆ మచ్చలు అవన్నీ కూడా పోతాయన్నమాట. బయోకెమికల్ రెమెడీస్లో, టిష్యూ రెమెడీస్లో మనకి బాగా అవసరమైన మందులు ఏంటంటే కాల్కేరియా ఫ్లోరికా, పెరంపాస్. కాల్కేరియా ఫ్లోరికా అనేది ఆ గట్టిదనాన్ని తగ్గిస్తుంది అనమాట. పింపుల్స్ అయ్యి గట్టిదనాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే పెరంపాస్ అనేది ఆ ఎరుపుదనం గట్ట తగ్గించి నార్మల్ తగ్గి వస్తుందండి. సైలీషియా, క్యాలీసల్ఫ్, కాల్కేరియా సల్ఫ్ ఇలాంటి మందులు ఏమి వాడకండి. మీరు ఎక్కువ మీకు అక్కడ చెప్పాలి కాబట్టి నేను మదర్ టించర్స్, బయోకెమికల్ రెమెడీస్ చెప్తున్నాను. కానీ మీరు కరెక్ట్గా బాణ వేసి కొట్టినట్లయితే ఆ పై 5 మందులతోనే ఏదో మందుతో తగ్గిపోద్ది అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్గా పేషెంట్ పలానా డ్రగ్లోకి వస్తాడు, పల్స్టర్లోకి వస్తాడు, లేదా నేట్రమూర్లోకి వస్తాడు, ఇలా అని తెలిసినప్పుడు మీరు ఆ మందు వేయండి. కానీ చాలామంది నేట్రమూర్ని కూడా ఎబ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఆడు కొద్దిగా ఆయిలీ స్కిన్ అని చెప్పగానే మిగతా అన్ని పట్టించుకోకుండా ఒక ఆయిలీ స్కిన్ అనే దాని మీద నేట్రమూర్ వేసేస్తారు. కానీ ఏమీ తగ్గదు. నేను చూశాను కాబట్టి చెప్తాను అనమాట. అలా వాడొచ్చిన వాళ్ళు కొంతమందిలో చూశాను. ఇకపోతే మనం డ్రగ్స్లోకి వెళ్దాం. అందులో ముఖ్యంగా ఏంటంటే కార్బోయానిమాలిస్ అనమాట. కార్బోయానిమాలిస్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, రిపీటెడ్గా వచ్చేటటువంటి పింపుల్స్ గట్టిగా ఉంటాయి అన్నమాట. సెగ్గడ్డల్లా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతంత గడ్డగడ్డల్లా వచ్చేస్తూ ఉంటాయి. సాధారణంగా సరౌండింగ్స్ ఆఫ్ ది పింపుల్స్ హార్డ్ అండ్ ఎప్పుడు కూడా మీకు కార్బోయానిమాలిస్లో ఒక సెగ్గడ్డ వచ్చినా, లేకపోతే కురుపు వచ్చినా, లేకపోతే పింపుల్ వచ్చినా ఆ వచ్చిన చోట కాకుండా దాని సరౌండింగ్ అంతా, దాని చుట్టుపక్కల అంతా కూడా స్కిన్ హార్డెన్ అయిపోతూ ఉంటుంది. చాలా క్లియర్ కట్ మంచి ఇండికేషన్ అనమాట. అలాగే కొన్ని పింపుల్స్ అది పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పొడెన్సిల్ కూడా మీరు 200లో 100లో కట్టే ఏమి వేయకండి. ఓన్లీ 30. ఏ డ్రగ్ అయినా సరే 30. అంచేత కార్బోయానిమాలిస్ 30 వేయండి. కార్బోయానిమాలిస్ 30 వేయండి. గ్రాఫైటిస్ వచ్చేసరికి 200 వేస్తున్నాడు. బాగా పనిచేస్తుంది. అంచేత కార్బోయానిమాలిస్ వచ్చేసరికి 30 వేసినట్లయితే మీరు ఈ పింపుల్స్లో మీరు డోసేజ్ కొద్దిగా ఎక్కువ వేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో వారానికి 2-3 డోసులు అలా వేయండి. వేస్తే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. ఆ బెర్బెరిస్ ఎక్విఫోలియం మొదటించడం పైకి రాసుకోమని నేను మచ్చలు గట్టా ఉంటాయి. అవి రాసుకోకపోయినా కూడా దీంతో తగ్గిపోతుంది. కాలిబ్రోమోటంలో ఏంటంటే మనం అనుకున్నాం కదా, ఎక్కువ హోమియోపతి డాక్టర్స్ కాలిబ్రోమోటం వేసేస్తూ ఉంటారు. దాంట్లో ఫ్లషర్ బేస్ అంటే ముఖం అంతా మనకి ఎర్రగా కందలైపోయినట్టు అయిపోతూ ఉంటుంది. దాంట్లో చీంపొక్కులు, దురద, ఏమండి ఈ షోల్డర్స్ మీద, లేకపోతే ఈ ఫేస్ మీద, చెస్ట్ మీద ఇవన్నీ కూడా పింపుల్స్ వచ్చేసి అదంతా స్కిన్ అంతా ముద్దుబారినట్టు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి లక్షణాలు కనుక క్లియర్ కట్టే కనిపించినట్లయితే కాలిబ్రోమేటం 30 వేయండి. 30 వేసి అప్పుడప్పుడు అవసరం పట్టి ఒక డోస్ వేస్తే తగ్గుద్ది. ఇవి లక్షణాలు ఉండాలన్నమాట. అంతే తప్ప పింపుల్స్ అనుభూతులకు మాత్రం మనం కాలిబ్రోమేటం అనేది అలవాటు చేసుకోకూడదు. ఎక్కువ మన కార్బోయానిమాలిస్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. దానికంటే బాగా అవసరమైన మందులు మనం ముందు చెప్పుకుంటాం. అదేంటో చెప్తాను. హెపార్సల్ఫ్ అన్నమాట. హెపార్సల్ఫ్లో ఏంటంటే పర్చులర్ ఎరప్షన్స్ కొంతమందికి చీంపొక్కుల్లో వచ్చేస్తుంటాయి. అది ఇలా గిల్లినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్గా, జిగటగా ఉండకూడదు వస్తామా, ట్రాన్స్పరెంట్గా, అంటే ఇలా అన్నట్లయితే మీకు నీళ్ళలా ఉంటుంది అనమాట. స్రావం అది కాస్త తెల్లగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కలర్ఫుల్గా కూడా ఉండొచ్చు. అవి కాస్త పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ హెపార్సల్ఫ్ వాడికి కోల్డ్ అగ్రివేషన్ ఉంటుంది. అందులో ఈ లక్షణాలు సరిపోయినట్లయితే బెస్ట్ హెపార్సల్ఫ్ 200 ఒకటి వస్తుంది.
ఎపార్సల్ 200 వీక్లీ 1 డోస్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతాయి. ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఇకపోతే గ్రాఫైటిస్ అనమాట. నేను ఎక్కువ గ్రాఫైటిస్, కార్బోయానిమలిస్ వాడుతూ ఉంటాను. నాకు ఇంచుమించు 90% కేసెస్‌లో ఈ రెండింటితోనే తగ్గిపోతా ఉంటుంది. మిగతా వాటిల కోసం మిగతా డ్రగ్స్ వెతుక్కుంటాను. దీంట్లో గ్రాఫైటిస్‌లో ఉన్నటువంటి ఒకానొక ఉపయోగం ఏంటంటే, సాధారణంగా ఇది గనక ఇండికేట్ అయినట్లయితే, మీరు డ్రగ్ ఇచ్చినట్లయితే, మీకు ట్రీట్మెంట్ కూడా ఒక నెలకి మించి లేకపోతే 2 నెలలకు మించి అంతకంటే ఉండదు. మొత్తం అంతా క్లియర్‌గా చేసేస్తానమాట ఫేస్‌ని. దీంట్లో వెసిక్యులర్ ఎరప్షన్స్ అంటే చిన్న పొక్కుల్లా వస్తుంటాయన్నమాట. తర్వాత దీంట్లో మంచి ఇండికేషన్ ఉంటుంది. అది చూడండి. జెలాటినస్ డిశ్చార్జ్. జెలాటినస్ అంటే ఏంటి? ఆ పింపుల్‌ని గనక మీరు ఇలాగా నొక్కి ఇలా పిండినట్టయితే ఇలాంటి జిగటగా ఉంటదనమాట స్రావం. జెలాటినస్ డిశ్చార్జ్ అంటే ఆ పింపుల్ వచ్చేటువంటి స్రావాలు ఎలా ఉంటాయంటే, ఇలా అనుకున్నట్లయితే జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. జిగటగా ఉన్నట్టు ఉంటుంది. స్రావం జిగటగా ఉంటుంది. అదొక్కటే చాలు. దాని కలర్ హనీ కలర్‌లో ఉందా? గ్రే కలర్‌లో ఉందా? ఇవేమి అక్కర్లేదు. గమ్మీ డిశ్చార్జ్ అనమాట. ఇలాంటి కేసెస్ మనకి పింపుల్స్‌లో చాలా ఉంటాయి. అలాంటప్పుడు గ్రాఫైటిస్ 200 గనక మీరు అప్పుడప్పుడు డోస్ వేసినట్లయితే 30 అవసరమైతే 30 వేయండి మీ అనుభవాన్ని బట్టి. చాలా అద్భుతంగా తగ్గుతా ఉంటుంది. అద్భుతంగా తగ్గుతుంది. నేను కొన్ని కేసెస్‌లో ఈ మధ్య రీసెంట్‌గా వచ్చినటువంటి నెల, 2, 3 నెలలు వచ్చినటువంటి కేసెస్‌లో ఈ గ్రాఫైటిస్ వాడిన తర్వాత ఒక నెలలోనే తగ్గిపోతాయి. కాపోతే ఒక నెల, 15 రోజులు అలా పడుతుంది. లేదా 2, 3 నెలలు పడుతుందనుకోండి. 3 నెలలు అనుకోండి మాక్సిమం ట్రీట్మెంటు. కానీ అంత 3 నెలల్లో అంత గమ్మున తగ్గేటువంటి వైద్యం ఎక్కడుంది మీకు పింపుల్స్‌లో? ఊరికే సప్రెషన్ చేసేసి ఆయింట్‌మెంట్‌లు, క్రీమ్‌లని రాసేస్తే అది లోపలికెళ్ళిపోయి ఇంకో కంప్లెయింట్‌లోకెళ్ళిపోతుంది. అంచేత మీరు ఎప్పుడు కూడా క్రీమ్స్‌ని వాటిని మీరు సజెస్ట్ చేయకండి. సప్రెషన్స్ ఎక్కువ ఉండకూడదు. హోమియోపతిలో ఎప్పుడు కూడా మనం మదర్ టించర్స్ అవి కూడా సేఫ్ కాబట్టి అవి వాడుతున్నాం తప్పించి, మన కెమికల్ సంబంధించినటువంటి క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువ వాడకూడదు. దానివల్ల ఏంటంటే సప్రెస్ అయిపోయి దీనికంటే పెద్ద కంప్లెయింట్‌లోకి అది లీడ్ అయిపోతుందనమాట. మన యానిమల్ చెప్పినటువంటి ఆర్గాన్‌లో మనం చెప్పుకుంటాం. అందువల్ల గ్రాఫైటిస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఇకపోతే సల్ఫర్ ఒకటి. సల్ఫర్‌లో ఏంటంటే అన్‌హెల్తీ స్కిన్ ఆఫ్ ది ఫేస్. అన్‌హెల్తీ స్కిన్. చూడటానికి చాలా చిరాకుగా ఉంటదనమాట. అన్నీ ఒక రకమైన పింపుల్ ఇక్కడ, ఒక రకమైన పింపుల్ ఇక్కడ చిరాకుగా ఉండి, మొత్తం అంతా కూడా ఏదో చిడుము గజ్జిలా ఉన్నట్టు ఉంటుంది సల్ఫర్‌లో. ఉండి బాగా దురద పెట్టేస్తా ఉంటది. గోకేస్తా ఉంటాడు. మంటొచ్చేస్తా ఉంటది. ఏవండీ? మొఖం నీళ్లు పెట్టి మొఖం కడుక్కుంటా ఉంటే మంటొచ్చేస్తా ఉంటది. ఇలాంటి బర్నింగ్‌తో కూడినటువంటి లేపోతే దురదతో కూడినటువంటి ఈ మనకి పింపుల్స్ ఎక్కడైతే ఫేస్ మీద ఉన్నాయో చూడటానికి చాలా అన్‌హెల్తీగా ఉన్నదో అలాంటప్పుడు మీరు సల్ఫర్ 30 ఒకడోసారి. సల్ఫర్ 30 వేసి అవసరాన్ని బట్టి 1, 2 డోసులు రిపీట్ చేయొచ్చు. అవసరమైతే కొంచెం తగ్గిన తర్వాత మళ్ళా అది రిలాప్స్ అవుతా ఉంటే నెక్స్ట్ 200 కూడా వెళ్ళొచ్చు. దాంతో చాలా అద్భుతంగా తగ్గుతుంది. మీకు బెస్ట్ లోషన్ ఏంటంటే మనకు హోమియోపతిలో బెర్బెరిస్ ఎక్విఫోలియా. అది ఆ మదర్ టించర్ మనకి అది వాటర్‌లో కలిపి దాన్ని రాసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా మనం కాటన్‌లో ముంచి దానికి అద్దుకున్నట్లయితే అవన్నీ తగ్గుతా ఉంటాయి. ఈ బెర్బెరిస్ ఎక్విఫోలియాతో కొంతమందికి గుంటలు పడిపోయి ఉంటాయి. ఫేస్ మీద అది కూడా. ఆ గుంటలు కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. అలా రెగ్యులర్‌గా కొన్నాళ్ళు వాడితే. కానీ మనం ఇచ్చినటువంటి మందు వల్ల కూడా అవి సెట్ అయిపోతాయి. రాను అయిపోతాయన్నమాట. బయోకెమికల్ ముఖ్యంగా ఏంటంటే మనకి కాల్కేరియఫ్లో 6ఎక్స్, ఫెరంఫాస్ 6ఎక్స్. ఏవైతే పింపుల్స్ రెడ్డిష్‌గా ఉన్నాయో ఫెరంఫాస్ ఇవ్వండి. అలా కాకుండా హార్డ్‌గా ఉన్నాయనుకోండి రాయిల్లాగా మనం కార్బోనిల్ చెప్పుకున్నాం కదా! అలాంటప్పుడు కాల్కేరియఫ్లో 6ఎక్స్ 3 పుట్ల 4 ఏసి పెట్టండి. ఈ రకంగా ఏంటంటే మనకి పింపుల్స్ గురించినటువంటి ట్రీట్మెంట్ గురించి ఈ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇందులో ఏంటంటే ఇది కంప్లెయింట్ టీనేజర్స్‌లో వచ్చేటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా మన హోమియోపతిలో మీకు చాలా తక్కువ మందులు ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ తక్కువ మందులతోటే మీరు కాన్స్టిట్యూషనల్‌గా మీరు మంచి మందు ఇవ్వండి. కాన్స్టిట్యూషనల్‌గా మీరు గాడి తప్పినప్పుడు, మీరు పట్టుకోలేనప్పుడు, లేకపోతే ఆయన సింప్టమ్స్ వాళ్ళలో లేనప్పుడు, ఆ మైండ్ సింప్టమ్స్ గాని, లేకపోతే దాని తాలూకు టోటాలిటీ గాని ఏమీ లేనప్పుడు, కొన్ని లక్షణాలు మాత్రమే మీకు కనపడుతున్నప్పుడు, ఆ లక్షణాలకు సంబంధించి మీరేం చేస్తారంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులో ఏ మందు పడుతుందో చూసుకొని, ఆ రకమైనటువంటి మందుని మీరు మనం చెప్పుకున్నటువంటి పద్ధతిలో ఇచ్చుకున్నట్లయితే, చాలా అద్భుతంగా మనకి ఈ పింపుల్స్ అనేవి తగ్గుతాయి. ఇది కూడా మీ యొక్క దాంట్లో ఇది కనుక కూడా మీరు కూడా దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే, పింపుల్స్‌కి మీరు చక్కటి వైద్యం మీరు చాలా అద్భుతంగా చేస్తారని నా ఉద్దేశం. అదొకటి. నెక్స్ట్